అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 5వ తారీఖున జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు నిన్న వెల్లడయ్యాయి. భారతీయ జనతా పార్టీ 48 స్థానాలు గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకుంది. అలానే నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకి పరిమితమైపోయింది. అలానే జాతీయ పార్టీ అయినటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా పరాజయానికి పాలై 0 స్థానాలకి పరిమితమైపోయింది. అసలు ఈ ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి, అలానే బీజేపీ విజయానికి కాంగ్రెస్ పార్టీ ఎలా దోహదం చేసింది, అలానే ఇండియా అలయన్స్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అలానే ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాలు ఏంటి, అలానే ఢిల్లీ ఎన్నికల్లో 25 సంవత్సరాల తరువాత ఏదైతే 1998 తరువాత ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీని అలానే కాంగ్రెస్ పార్టీని ఓడించి తిరిగి ఢిల్లీ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ ఎలా కైవసం చేసుకుందో ఈ అంశాల గురించి మనం ఈరోజు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే నిన్నటి వరకు సుమారు 12 సంవత్సరాల పాటు ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ శకం నిన్నటితో ముగిసింది. ఏదైతే 12 సంవత్సరాలుగా వరుస విజయాలతో చాలా గ్రేట్ మెజారిటీలతో విజయం సాధిస్తూ వస్తున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మరి తాను చేసినటువంటి స్వయం పరాధం కావచ్చు, లేకపోతే స్వయం తప్పిదాల వల్ల ఓటమి పాలైంది. అలానే ఏదైతే ప్రధానంగా ఏదైతే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశంలో జైలుకు వెళ్ళి వచ్చినటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు తన మీద తప్పుడు అభియోగాలను తప్పుడు ఆరోపణలు చేసి అన్యాయంగా అక్రమంగా తన్ను తీహార్ జైలుకు పంపించారు. తనను తిరిగి ప్రజలు ఎన్నుకున్న తర్వాత మాత్రమే ఢిల్లీ పీఠం మీద ఢిల్లీ ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలను చేపడతానని ఆయన రాజీనామా చేసి ముఖ్యమంత్రి పీఠంపై ఏదైతే అతీషి అనేటువంటి ఒక సీనియర్ నాయకురాలిని కూర్చోబెట్టడం, ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు, మేము కాంగ్రెస్తో కలిసి వెళ్ళడం లేదు, ఢిల్లీ ఎన్నికల్లో స్వయంగానే పోటీ చేస్తాం, తమ ఒక్కరమే పోటీ చేస్తున్నాం, ఎటువంటి అలయన్స్ లేకుండా పోటీ చేసి ఘన విజయాన్ని సాధించి తిరిగి ఢిల్లీ పీఠంపై ఆమ్ ఆద్మీ పార్టీ విజయ కేతనం ఎగరేస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్ గారు. కానీ వాటన్ని పరిణామాలకు వ్యతిరేకంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రచార శైలి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి చాలా కీలకంగా మారాయి. అందులో ప్రధానంగా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ గారిని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసినప్పుడు ఏదైతే రామ్లీలా మైదానం కేంద్రంగా రాహుల్ గాంధీ గారు అరవింద్ కేజ్రీవాల్ గారి యొక్క అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసిస్తూ అక్కడ చేపట్టినటువంటి కార్యక్రమంలో యావత్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు పాల్గొనడం, అలానే అదే రాహుల్ గాంధీ గారు ఈ యొక్క లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆమ్ ఆద్మీ పాత్ర ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, వీరందరి పాత్ర ఉందని ఆయనే తిరిగి విమర్శ చేయడం, అలానే యమునా నదికి సంబంధించినటువంటి అంశంలో యమునా నదిని క్లీన్ చేస్తాము, యమునా నదిని పరిశుభ్రం చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది, కానీ దాన్ని నెరవేర్చుకోలేకపోయిందనేటువంటి విమర్శలు కావచ్చు. అలానే ఢిల్లీని పూర్తిగా వినాశనం వైపు, ఢిల్లీని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఢిల్లీ పురోగతి వైపు కాకుండా తిరోగమనం వైపు పయనిస్తుందని ఆయన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు. ఇవన్నీ కూడా నిన్నటి వరకు కలిసిమెలిసి మిత్రుల్లా ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేవలం హర్యానా ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఇతర 1-2 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పంతానికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అలానే బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసి అక్కడ కాంగ్రెస్ ఓడిపోయేలా చేసినటువంటి పరిణామాలు, ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా కావచ్చు, ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి పరిణామాల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఈరోజు అలయన్స్ దెబ్బతిని ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికి వారే పోటీ చేయడం వల్ల సుమారు 20 స్థానాల్లో ఇటు ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ క్యాండిడేట్లకు మధ్య ఉన్నటువంటి ఓట్ల వ్యత్యాసం ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి పరిస్థితి ఉంది. సుమారు 20 స్థానాలంటే ఇప్పుడు వచ్చినటువంటి 22కి 20 స్థానాలు జోడించి ఉంటే 42 స్థానాల్లో ఎంత గట్టి పోటీ ఉండేదో మనం అందరం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది.
కానీ వీటన్నిటికీ భిన్నంగా, వీటన్నిటికీ వ్యత్యాసంగా ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అలానే కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలే, స్వయంపరాధాలే వారి ఓటమికి కారణమైనది. అలానే గత ఎన్నికల్లో 4.3% ఓట్లను సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 6.4% ఓట్లను సాధించడం, అలానే ఈ ఓట్ షేర్లో కూడా 2% ఓటుని పెంచుకోవడం, ఇవన్నీ పరిణామాలు కూడా ఆమ్ ఆద్మీ పాలిట ఒక శాపంలా మారాయడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గెలుపు సూత్రాన్ని ఒక్కసారి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎన్నికల ప్రచారానికి భిన్నంగా అభివృద్ధినే మంత్రంగా, సంక్షేమమే తమ ధ్యేయంగా, అలానే పేద ప్రజల మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతే తమ లక్ష్యంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో గ్రాండ్ సక్సెస్ అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఏదైతే 12 లక్షల వరకు సంపాదన కలిగినటువంటి వ్యక్తులు ఎటువంటి ఆదాయ పన్ను చెల్లించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక హామీ కావచ్చు, లేకపోతే ఒక నిర్ణయం ఏదైతే ఉందో, ఢిల్లీలో అత్యధిక శాతం చిరు ఉద్యోగులు లేకపోతే మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ప్రజలు 40% జీవిస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో కూడా ఈ అంశం గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేశాం. కాబట్టి ఆ యొక్క ఫ్యాక్టర్, ఆ యొక్క ఇండికేటర్ ఏదైతే ఉందో 40% ప్రజల యొక్క సంబంధించినటువంటి ఓట్ షేర్ ఏదైతే ఉందో ఎక్కువ శాతం బీజేపీ వైపు టర్న్ అయిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో వీరు ప్రచారం చేయడం, అక్కడ కూడా వీరు ఎన్ని స్థానాల్లో అయితే ప్రచారం చేశారో ఆ స్థానాల్లో కూడా ఘన విజయం సాధించడం, అలానే దేశవ్యాప్తంగా ఎన్డీఏ అంటే కేవలం ఒక అలయన్స్ కాదు, అభివృద్ధికి మంత్రమని నిన్నటి రోజున ఏదైతే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి కేంద్ర కార్యాలయంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద కురిపించినటువంటి ప్రశంసల జల్లు ఏదైతే ఉందో, ఎన్డీఏ అంటే అభివృద్ధికి మంత్రం, ఎన్డీఏ అంటే సంక్షేమానికి మంత్రం, ఎన్డీఏ అంటే అభివృద్ధి సంక్షేమమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపిస్తూ ఉన్నారు, ఆయన నిరూపించుకున్నారు. అందుకు అనుగుణంగానే ఈరోజు ఢిల్లీ ఎన్నికల్లో కూడా తాము 25 సంవత్సరాల తర్వాత ఘన విజయాన్ని సాధించామనేటువంటి ఆశాభావాన్ని, ధీమాని ఏదైతే భారతీయ ప్రధానమంత్రి వర్యులైనటువంటి నరేంద్ర మోదీ గారు ఆయన ఆశాభావాన్ని, హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు. ఈరోజు కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తమ పంతానికి పోయి తమ కుర్చీల కింద నీళ్లు తెచ్చుకున్నట్లయింది. ఈరోజు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ శకం ముగిసినట్లయింది. భవిష్యత్తులో ఆమ్ ఆద్మీ పార్టీ ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అనేటువంటి ఆలోచన కూడా పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకుల మీద చాలా బలమైనటువంటి కేసులు కావచ్చు, బలమైనటువంటి ఆరోపణలు కావచ్చు, ఇప్పటికే సంవత్సరాల తరబడి, నెలల తరబడి వాళ్ళు తిహార్ జైల్లో ఉండి వచ్చినటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ పార్టీ పట్ల శాపంగా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు అధికారం ఉంది, ఏదో ఒక విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నెట్టుకుంటూ వచ్చారు అరవింద్ కేజ్రీవాల్ గారు కావచ్చు, తన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు. నేటితో ఆ అధికారం కూడా ముగిసింది. కాబట్టి రేపటి నుంచి ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి కూడా దాపురించింది. అందుకు తగినట్లుగానే పరిణామాలు ఉండబోతున్నాయి. అలానే ఆమ్ ఆద్మీ పార్టీని కూడా చాలా బలమైనటువంటి నాయకులు వీడేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తాము చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా తను చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో, తనకు ఉన్నటువంటి ముందు చూపును పక్కన పెట్టి ఈరోజు తన సిద్ధాంతపరంగా వ్యతిరేకించేటువంటి భారతీయ జనతా పార్టీని ఢిల్లీ పీఠానికి అధిరోధించడానికి, ఢిల్లీ పీఠంలో భారతీయ జనతా పార్టీ ఎక్కి కూర్చోవడానికి కాంగ్రెస్ పాత్ర చాలా కీలకంగా మారింది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే అధికారం అనేది ఇరువురు పార్టీల మధ్య, ఇరు అలియన్స్ల మధ్య గట్టి పోటీ ఉండేటువంటి అవకాశం ఉండి, విజయమా లేకపోతే ఓట్ షేర్ మరో విధంగా టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ ఎవరైతే కలిసిమెలిసి ఉండి నిన్నటి వరకు సహచరుల్లా ఒకరినొకరు మద్దతు తెలుపుకుంటూ, ఒకరి అంశాల్లో ఒకరు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ వాటన్నిటిని పక్కన పెట్టి ఒకరికొకరు మద్దతు తెలుపుకుంటూ వస్తున్నటువంటి మిత్రులు సడన్గా నిన్నటి వరకు చేసినటువంటి హామీలు, నిన్నటి వరకు మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ తుచ్ అబద్ధాలు. అరవింద్ కేజ్రీవాల్ మంచివాడు కాదని, రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ మంచివాడు కాదని అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం, ఇరువురు ఒకరి మీద ఒకరు
విమర్శలు గుప్పించుకోవడం పట్ల వీరి మాట మీద నిలబడేటువంటి పరిస్థితి లేదు కాబట్టి, వీరి మాటలను ప్రజలు నమ్మలేదు కాబట్టి, వీరి మాటల పట్ల విశ్వసనీయత ఆ యొక్క ఢిల్లీ ప్రజలకు రాలేదు కాబట్టే ఈరోజు అత్యధిక శాతం ఓట్లను భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఈరోజు మనీష్ సిసోడియా పరిస్థితి చూడండి, కేవలం 600 ఓట్ల తేడాతో ఆయన ఓడిపోవడం, అలానే 4089 ఓట్ల తేడాతో అరవింద్ కేజ్రీవాల్ 12 సంవత్సరాలుగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఓడిపోవడం, ఇవన్నీ చూస్తే అహంకారం, తాను నేను ఒక్కడినే అనేటువంటి అహం ఈ యొక్క రాజకీయాల్లో కావచ్చు, నిత్య జీవితంలో కావచ్చు, మనల్ని అపజయాన్నే మూటగడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారు ఇచ్చినటువంటి హామీ, ఆయన చేసినటువంటి శపథం ఏదైతే ఉందో, ఢిల్లీ ప్రజలు తిరిగి తనను గెలిపిస్తారు, తాను నిజాయితీపరుడనని, తను ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని ఢిల్లీ ప్రజలు ఓట్లతో నిరూపిస్తారని ఆయన చేసినటువంటి శపథం ఏదైతే ఉందో అది నిజం కాలేకపోయింది. అంటే ఈరోజు ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క అధికార పట్టాన్ని కట్టారు కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారు చేసినటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు, ఇతర స్కాములు కావచ్చు, ప్రజలందరూ దృఢంగా నమ్ముతున్నారనేది చాలా స్పష్టమైంది. అందుకు తగినట్లుగానే కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు గుప్పించడం, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం, లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందనడం, ఇవన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి శాపంగా మారాయడంలో ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ 25 సంవత్సరాల తర్వాత చాలా గొప్ప విజయాన్ని కైవసం చేసుకుంది. ఆ యొక్క గొప్ప విజయాన్ని పరంపరగా కొనసాగిస్తాం. రాబోయేటువంటి 30 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీనే ఢిల్లీని పరిపాలిస్తుందనేటువంటి ఆశాభావాన్ని కూడా భారత ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోదీ గారు నిన్న ఆ యొక్క కార్యక్రమంలో, విజయోత్సవ కార్యక్రమంలో తెలియజేసినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన విధి విధానాలను మార్చుకొని తన అలియన్స్లో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నిటినీ ఏకం చేసుకొని తమ మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను, లేకపోతే తమ మధ్య ఉన్నటువంటి భిన్న పరిస్థితులు అన్నిటిని తొలగించుకొని ముందుకు వెళ్ళకపోతే కాంగ్రెస్ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చాలా దీన వ్యవస్థకు దిగజారుతూ ఉంది. ఈరోజు ఢిల్లీని అన్ని సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోకపోవడం ఇది నిజంగా విడ్డూరం, ఆశ్చర్యకరం. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీని అంటూ అనేక సందర్భాలలో పగల్బాలు పలుకుతూ తాము బలంగా ఉన్నాము, బలమైనటువంటి ప్రత్యర్థిగా ఉన్నామంటూ కేవలం మాటలను మాత్రమే చెబుతూ ఉంది. ఎన్నికల్లో తమ యొక్క పాత్ర, ఎన్నికల్లో తమ యొక్క విశిష్టత ఏది కాపాడుకోలేకపోతుందనేది కూడా మరోమారు స్పష్టమైంది. కనుక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ తన తప్పిదాలను తెలుసుకొని ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఓ జాతీయ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ 1-2 రాష్ట్రాల్లో అప్పుడప్పుడు సందర్భాల్లో పోటీ చేసేటువంటి ఓ చిన్న పార్టీ. అలాంటి పార్టీ తమకేదో వెన్నుపోటు పొడిచిందని హర్యానా ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే పంజాబ్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కావచ్చు, వాటిని మనసులో పెట్టుకొని ఈరోజు ఢిల్లీలో కావచ్చు, మొన్నటి వరకు గోవాలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ చేతుల నుంచి, తమ కూటమి అధికారాన్ని చేతుల నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎన్డీఏ కూటమి చేతికి దేశానికి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల అధికార పీఠాన్ని చేతులారా కాంగ్రెస్ పార్టీనే అప్పజెపుతా ఉన్నదన్నది మరోమారు స్పష్టమైంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వీటన్నిటిని మార్చుకొని ముందుకు వెళ్ళకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నార్థకంగా మారడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఢిల్లీలో ముగిసినటువంటి అధ్యాయం. బీజేపీ కూడా తన రాజకీయ ఎత్తుగడలతో, తన బలమైనటువంటి విధి విధానాలతో ఆమ్ ఆద్మీ పార్టీని భూస్థాపితం చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. అలానే భారతీయ జనతా పార్టీ కూడా ఢిల్లీ అభివృద్ధికి, ఢిల్లీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా అమలు పరుస్తుందని, తాము ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి అన్ని విధాలుగా ఆ ప్రజలకు తోడై అన్ని సమస్యల్లో వారి పరిష్కారానికి కృషి చేసి వారికి ఇచ్చినటువంటి హామీలన్నిటిని నిలబెట్టుకొని రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా బలమైనటువంటి పార్టీగా నిరూపించుకొని మరోమారు కూడా విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని ఆ రాష్ట్రానికి రాబోయేటువంటి ముఖ్యమంత్రికి, అలానే భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యవర్గానికి అందరికీ కూడా మా తరఫున శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాము. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో చాలా బలమైనటువంటి విధానాలతోనే భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తుందని మనమందరం ఆశిద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.